హాయ్ అండి. ఆషాఢ మాసం వచ్చిందంటే అమ్మవార్ల కుడి బియ్యాలు, బోనాలు, నైవేద్యాలు, పుట్టింటికి ఆడపిల్లలు ఇంతే సందడి కదా. చుట్టాల దావతులు అన్నీ ఉంటాయి కదా. ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణలో మోస్ట్ ఫేవరెట్, అందరికీ ఇష్టమైన పండుగ, అంతా హడావుడి చేసే పండుగ బోనాల పండుగ. తెలంగాణలో చాలా స్పెషల్ అన్నమాట ఇది. ఈరోజైతే నేను అమ్మవారి కోడిబియ్యం సమర్పించుకున్నాను. అందుకే మీ ముందుకైతే ఈ వీడియోతో వచ్చాను అనమాట. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన పరిచయం. నేను మీ అమ్మ. ఎప్పటి నుండో అనుకుంటున్నానండి అమ్మవారి కోడిబియ్యం పోయాలని. 2 years నుండి అది పెండింగ్ పడుతూనే ఉందన్నమాట. ఈరోజైతే ఖచ్చితంగా పోయాలని నిర్ణయించుకున్నాను. పండుగ రోజు వద్దామంటే ఫుల్ జనాలు ఉంటారు, అంతా హడావుడి, గుళ్ళోకి కూడా వెళ్ళడానికి టైం ఉండదన్నమాట. అసలు టైం కాదండి, అస్సలు స్పేస్ ఉండదు. అసలు అమ్మవారు కూడా కనిపించారనమాట, అంత జనాలు ఉంటారు. అందుకని ఆ రోజైతే పోద్దామని వెళ్ళానమాట. ఇక్కడైతే తను ఆ గుళ్ళో తనే పూజ చేస్తుందనమాట. ఎందుకంటే ఫస్ట్ గుడి కట్టినప్పటి నుండి వాళ్ళ అమ్మగారే బోనం తీస్తారనమాట. ఎందుకంటే మార్నింగ్ మైల బోనం అని తీస్తారు పొద్దున్నే. తను తీసిన తర్వాతనే వేరే వాళ్ళు ఎవరైనా బోనం ఎక్కియడం కానీ నైవేద్యం పెట్టడం కానీ చేస్తారనమాట. వాళ్ళ అమ్మగారు లేరు కాబట్టి ఇప్పుడు తను తీస్తుంది. మార్నింగ్ 9-9:30 వరకు తన బోనం ఎక్కుతుంది. మైల బోనం అంటారు. అది ఎక్కిన తర్వాతనే వేరే వాళ్ళు ఎవరైనా బోనం కానీ నైవేద్యం కానీ సమర్పించుకోవాలన్నమాట. అది ఆచారం అన్నమాట. ఇక్కడ ప్రతి ఊర్లోనూ, నిజంగా తెలంగాణలో ప్రతి ఊర్లోనూ ఎక్కడైనా సరే ఆ ఊర్లో ఉన్న గ్రామ దేవతను కంపల్సరీగా పూజించుకుంటారు. అమ్మవార్లకు బోనాలు తీస్తారు. ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే గ్రామ దేవతలను ముఖ్యంగా పూజిస్తారనమాట. మా దగ్గర ఉన్న పోచమ్మ తల్లికి అయితే ఇక్కడ బోనాలు తీస్తారు, నైవేద్యాలు పట్టిస్తారనమాట. నేను ఎప్పటి నుండి అనుకుంటున్నాను కాబట్టి ఇప్పటికి కుదిరింది. అందుకే ఒడి బియ్యము, చీర, సారె, గాజులు, నిమ్మకాయ, అమ్మవారికి చీర, సారె, గాజులు, అమ్మకు పసుపు కుంకుమలు, నైవేద్యము, కొందరు బెల్లమన్నం వండుతారు, అదే పరమన్నం అని కంపల్సరీ. కొందరు ఈ పండుగకు గ్రామ దేవత దగ్గర అయితే గ్రామ దేవతలను పూజిస్తారండి. బెల్లమప్పాలు అలా చేసి ఏ ఊర్లో అయినా ఆ ఊర్లో ఉండే గ్రామ కొబ్బరికాయ కొట్టేసుకునే నైవేద్యం అవి ఇలా పూజించుకుంటారు. మళ్ళీ సండే పండుగ వచ్చింది కాబట్టి సండే రోజు కూడా మళ్ళీ గుడికి వెళ్ళాను అనమాట. గుడికి వెళ్ళేసి పండుగనే ముందు మొక్కే కదా. మొక్కినంత మాత్రాన మళ్ళీ పండుగ రోజులు వెళ్ళొద్దని ఏం లేదు కాబట్టి పండుగ రోజు కంపల్సరీగా గుడికి వెళ్ళాల్సిందే. అందుకని మళ్ళీ నైవేద్యం చేసుకొని టెంకాయ తీసుకొని అమ్మవారికి మళ్ళీ నైవేద్యం ఎక్కించుకొని టెంకాయ కొట్టుకొని గుళ్ళోకి వెళ్దామంటే ఫుల్ జనాలండి. ఎంత చాలాసేపు నిలబడితే కానీ గుళ్ళోకి వెళ్ళలేము. అలా వెళ్ళేసి ఒక అమ్మవారిని అలా చూసుకొని మళ్ళీ బయటకు వచ్చేసామన్నమాట. అలా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎవరంతలా వాళ్ళు బోనాలు తీసుకెళ్తూనే ఉంటారు. ఇలా అమ్మవారికి సమర్పించుకుంటారనమాట. ఈవినింగ్ అంటే ఇంకా చాలా టైం పడుతుంది. కొందరు ఒక పొద్దులు ఉంటారు కాబట్టి బోనం ఎత్తుకునే వాళ్ళు ఉండలేక మార్నింగ్ అలా ఎక్కించుకుంటారు. ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ చిన్న క్లిప్ తీసానమాట. కొందరైతే అలా పోతురాజులు వస్తారు, ఈవినింగ్ అయితే పోతురాజులు వస్తారు కాబట్టి కొందరు ఈవినింగ్ తీస్తారు బోనాలు. నేనైతే కొంచెం క్లిప్ తీసి మీతో షేర్ చేసుకున్నాను. ఈవినింగ్ అయితే గుడి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగుంది కదా. అలంకరణ అవన్నీ ఇలా ఉందన్నమాట. ఈవినింగ్ టైంలో చాలా బాగా జరిగిందండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా అమ్మవారిది పలారం బండి అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా తీస్తానన్నమాట. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేస్తుంది. వీడియో పెట్టడం అయితే కొంచెం లేట్ అయింది, అందుకని ఈరోజు పెడుతున్నాను. పలారం బండి వీడియో కూడా నెక్స్ట్ అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంతేనండి ఈ బోనాల పండుగ. మీరు కూడా ఎలా జరుపుకున్నారో కామెంట్ అయితే చేయండి. అమ్మవారు అందరి కుటుంబాలను చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ మరి.